ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి ఇక్కడ ఉన్న విజువల్స్ ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మెట్రో ట్రైన్ అయితే ఊగుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద బిల్డింగ్ మీద నుంచి వాటర్ అయితే కిందకు పడుతున్నాయి. సో ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు? సాధారణంగా ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుందని మీరైతే అనుకుంటున్నారు. సో ఇక్కడ జరిగేది ఏదో ఒకటైతే కాదు, ఇక్కడ పెద్ద భూకంపం అయితే రావడం జరిగింది. అయితే ఇది ప్రపంచంలోనే నెంబర్ 2 భూకంపంగా ఇది రికార్డులోకి అయితే ఎక్కింది. ఇక ఈ భూకంపం ఎక్కడ జరిగిందని చూసుకున్నట్లయితే బ్యాంకాక్, మయన్మార్, మండాలే అనే ఈ ప్రాంతాల్లోనే ఈ భూకంపం అయితే సంభవించింది. అయితే ఈ భూకంపం అక్కడ రిక్టర్ స్కేల్ పై మనం చూసుకున్నట్లయితే సుమారుగా 7.7 గా అయితే ఉంది. యాక్చువల్ గా మనం చెప్పాలంటే భూకంపం సాధారణ రేటు, భూకంపం అనేది రిక్టర్ స్కేల్ పై 2.5 నుంచి 3.0 వరకు అయితే సాధారణ భూకంపం అని చెప్తూ ఉంటారు. అయితే ఇదే రేట్ లో భూకంపం సంభవించినట్లయితే మనకు ఎటువంటి నష్టం జరగదు. కానీ ఇక్కడ బ్యాంకాక్, మయన్మార్, మండాలే అనే ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ రిక్టర్ స్కేల్ పై 7.7 గా నమోదైంది. సో ఇక్కడ మీరు ఒకటైతే గమనించండి, అక్కడ భూకంపం అనేది ఎటువంటి బేబెచ్చాన్ని సృష్టించిందో. సో దానికి సంబంధించిన మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నమస్తే ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి అయితే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే లోకల్ గా జరిగే పొలిటికల్ ఇన్ఫర్మేషన్, అలాగే నేషనల్, ఇంటర్నేషనల్, గ్లోబల్ వీటికి సంబంధించిన ఇష్యూస్, అలాగే పొలిటికల్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. నేను ఒక వీడియో చేయాలంటే సుమారుగా 24 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది. వ్యూవర్స్ అయితే ఉంటున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరైతే చేసుకోవట్లేదు. ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీ వరకు అయితే చేరుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మరొక వీడియో చేయడానికి మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్లుగా నాకైతే అవుతుంది. అసలు భూకంపం ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. భూకంపం జరగడానికి కారణాలు మనం చూసుకున్నట్లయితే 4 కారణాలు అయితే ఉన్నాయి. వాటిలో ఒకటి భూ ఉపరితలంలో టెక్టోనిక్ ప్లేట్లు అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఆ టెక్టోనిక్ ప్లేట్లు అనేది కదలిక ఏర్పడినప్పుడు మనకు భూకంపం అయితే సంభవిస్తుంది. అలాగే మనకు అగ్ని పర్వతాలు ఉంటాయి కదా, ఈ అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందడం వల్ల మనకు భూకంపాలు అయితే ఏర్పడతాయి. అలాగే భూగర్భంలో ఒత్తిడులు అయితే ఏర్పడతాయి. అలా ఒత్తిడులు ఏర్పడడం వల్ల ఆ ఒత్తిడి అనేది భూమిపైకి విడుదల చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో మనకు భూకంపాలు అయితే సంభవిస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే మానవ నిర్మిత కారణాలు, వాటి వల్ల కూడా మనకు భూకంపాలు అయితే సంభవించే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ భూకంప తీవ్రతను సాధారణంగా రిక్టర్ స్కేల్ పైన కొలవడం జరుగుతుంది. దాని తర్వాత ఆ భూకంపం అనేది ఎంత తీవ్రంగా ఉంటుందనేది నిర్ణయిస్తారు. ఇక్కడ నేను చెప్పబోయేది సోది అనుకోకుండా జాగ్రత్తగా అయితే వినండి. ఎందుకంటే ఇక్కడ మీరు భూకంప తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుందని నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు చెప్తాను. భూకంప తీవ్రత అనేది స్కేల్ పైన 0 నుండి 2.29 వరకు ఉందనుకోండి. అటువంటి సమయంలో భూమి స్వల్పంగా కంపిస్తుంది. అలా కంపించినప్పుడు ఎవరికి కూడా భూమి కంపిస్తున్నట్లుగా తెలియదు. అలాగే భూకంప తీవ్రత అనేది 3.0 నుండి 3.9 వరకు ఉందనుకోండి, స్వల్పంగా భూమి అయితే కంపిస్తుంది. సో భూమి కంపించినట్లు ఎక్కువ మందికి తెలుస్తుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0 నుండి 4.9 వరకు ఉందనుకోండి, అటువంటి సందర్భంలో భూమి తేలికగా కంపిస్తుంది. అటువంటి సందర్భంలో కిటికీలు కదులుతున్నట్లు శబ్దం అయితే మనకు వినిపిస్తుంది. అలాగే భూకంప తీవ్రత అనేది రిక్టర్ స్కేల్ పైన 5.0 నుండి 5.9 వరకు ఉందనుకోండి, దీనిని మోస్తరు భూకంపం అని పిలవడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో కొన్ని భవనాలు నేలమట్టమవుతాయి. అలాగే భూకంప తీవ్రత అనేది 6.0 నుండి 6.9 వరకు ఉందనుకోండి, దీనిని బలమైన భూకంపం అని పిలవడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో భూమి పైన ఉన్న భవనాలు కదిలిపోయి నేలమట్టమవుతాయి. అలాగే భూకంప తీవ్రత అనేది రిక్టర్ స్కేల్ పైన 7.0 నుండి 7.9 వరకు ఉందనుకోండి, భూకంపం అనేది చాలా తీవ్రంగా జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువగా నష్టం కూడా జరుగుతుంది ఆ భూకంపం వల్ల. ఇక భూకంప తీవ్రత అనేది 8.0 కంటే ఎక్కువ ఉందనుకోండి, అటువంటి సందర్భంలో దానిని అత్యంత ప్రమాదకరమైన భూకంపంగా పిలవడం జరుగుతుంది. భూమి పెద్దగా చీలిపోతుంది, భవనాలు కూడా కూలిపోతాయి. అయితే ఇప్పటి వరకు రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ బ్యాంకాక్ లోను, మయన్మార్ లోను, మండాలే అనే ప్రాంతంలో భూకంప తీవ్రత 7.7 గా ఉంది. అంటే ఒక విధంగా మీరు అర్థం చేసుకోండి భూకంపం అనేది అక్కడ ఎటువంటి బేపిచ్చాన్ని సృష్టించిందో. ఒకసారి ఈ మ్యాప్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ మయన్మార్ దగ్గర నుంచి కింద ఉన్న బ్యాంకాక్ వరకు సుమారుగా 1200 కిలోమీటర్లు ఈ భూకంప ప్రభావం అనేది ఈ 1200 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ నేనైతే మ్యాప్ అయితే చూపిస్తున్నాను. ఒకసారి ఈ మ్యాప్ అయితే చూడండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ సింబల్ ఉన్న ప్లేస్ అనేది మండాలే అన్నమాట. అయితే భూకంపం అనేది ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూపిస్తున్న బ్లాక్ కలర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు భూకంపం అనేది అక్కడ సంభవించింది అనమాట. ఈ ప్లేస్ బాగా ఈ భూకంప తీవ్రతకి నాశనం అయిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇందులో ఎక్కువగా నష్టపోయింది థాయిలాండ్, మయన్మార్, బ్యాంకాక్, మండాలే అనే ప్రాంతాలు ఎక్కువగా నష్టపోవడం జరిగాయి. అయితే ఈ భూకంపం ఎప్పుడు జరిగిందని చూసుకున్నట్లయితే మార్చి 28, 2025 జరిగింది. దీనిని శక్తివంతమైన భూకంపంగా
పిలవడం జరుగుతుంది. అయితే ఈ భూకంపం అనేది రిక్టర్ స్కేల్ పైన 7.7 గా నమోదవడం జరిగింది. అయితే ఈ భూకంపం అక్కడ ఎలా జరిగిందని మనం చూసుకున్నట్లయితే మయన్మార్ లో రెండవ అతిపెద్ద నగరమైన మండాలే అనే ఒక ప్రాంతం అయితే ఉంది. ఆ మండాలే అనే సిటీకి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతు అనమాట, అంటే భూమి లోపల భూకంప క్షేత్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే అయితే గుర్తించింది. అయితే ఈ 10 కిలోమీటర్ల లోతులో భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పైన 7.7 గా ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఈ భూకంపం అనేది 28 మార్చి 2025 మధ్యాహ్నం 1:35 నిమిషాలకైతే జరిగింది. అయితే 1:35 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ఈ భూకంపం అయితే సంభవించింది. సో అటువంటి సమయంలో ఎవరైతే ఇంటి ఓనర్స్ అలాగే ఎవరైతే ఇళ్లలో అద్దుకుంటున్నారో వాళ్ళందరూ వాళ్ళ అపార్ట్మెంట్లను అలాగే వాళ్ళ భవనాలను అలాగే వాళ్ళ ఇళ్లను విడిచిపెట్టి రోడ్డుపైకి పరిగెత్తడం జరిగింది. కొన్ని భవనాలు అయితే ఊగిసలాడుతున్నాయి. అటువంటి సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు అయితే వినిపించాయి. అయితే ఇంత పెద్ద భూకంపం రావడం అనేది బ్యాంకాక్ లో ఇదే మొదటిసారి అని అక్కడ ప్రజలైతే చెప్తున్నారు. అయితే ఎక్కువగా అక్కడ నిర్మాణంలో ఏ భవనాలు అయితే ఉన్నాయో ఆ భవనాలు అయితే కూలిపోయాయి. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ భవనం అయితే పూర్తిగా కూలిపోయింది. సో అక్కడ భవనంలో పనిచేసే కార్మికులు అక్కడ నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి దూరంగా పరిగెత్తడం జరిగింది. అయితే అక్కడ లోకల్ గా సర్వే వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే అక్కడ భూకంప తీవ్రత అనేది రిక్టర్ స్కేల్ పైన 5.0 ఉందని చెప్తున్నారు. అయితే భూకంప కేంద్రం వద్ద, అంటే ఇంతకు ముందు మనం భూకంప కేంద్రం ఎక్కడుందో చెప్పుకున్నాం కదా, ఆ భూకంప కేంద్రం వద్ద 7.7 గా ఉంది. భూకంప సమయంలో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనాలు కూలిపోయాయి. ఇలా భవనాలు కూలిపోవడంతో అక్కడ ఉన్న దుమ్ము ధూళి మొత్తం ఇళ్లలోకి ప్రవేశించాయి. అంతేకాకుండా అక్కడ ఈ దుమ్ము ధూళితో అక్కడ ప్రజలైతే చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. మయన్మార్ లో చూసుకున్నట్లయితే 7.8 తీవ్రతతో భూకంపం అయితే సంభవించింది. బ్యాంకాక్ లో చూసుకున్నట్లయితే బలమైన భూ ప్రకంపనలు అయితే జరిగాయి. అలాగే ఈ భూకంపం వల్ల బ్యాంకాక్ లో 2 ఎత్తైన భవనాలు అయితే ఉన్నాయి. ఆ రెండిటి భవనాల మధ్యలో ఒక వంతెన అయితే ఉంది. అంటే ఆ భవనం మీద నుంచి ఈ భవనం మీదకి వెళ్ళడానికి ఒక వంతెన అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ భూకంప తీవ్రతకి ఆ మధ్యలో ఉన్న వంతెన అయితే విరిగిపోయింది. అయితే ఆ సమయంలో ఆ వంతెనపై ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రాణ నష్టం అయితే అక్కడ జరిగేది. ఇక మయన్మార్ లో మనం చూసుకున్నట్లయితే ఈ శక్తివంతమైన భూకంప తాకిడికి ఐకానిక్ ఆవా వంతెన అయితే పూర్తిగా కూలిపోయింది. అయితే ఈ వంతెన ఎందుకు నిర్మించడం జరిగిందంటే ఆవా అలాగే సాగింగ్ అనే 2 ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఆ 2 ప్రాంతాల మధ్యలో రాకపోకలు కొనసాగడానికి ఈ వంతెన అయితే నిర్మించడం జరిగింది. అయితే ఈ వంతెన కూలిపోవడంతో ఆ 2 ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాంకాక్ లో జరిగిన ఈ భూకంప తాకిడి వల్ల అపార్ట్మెంట్లలోని అలాగే హోటల్స్ లో ఉండే వాళ్ళు అలాగే పర్యాటకులు వస్తారు కదా, వాళ్ళు కూడా హోటల్లో ఉంటారు, వాళ్ళు కూడా అవి ఖాళీ చేసి అందరూ రోడ్లపైకి రావడం జరిగింది. అయితే ఈ భూకంపం సంభవించినప్పుడు అక్కడే ఉన్న ఒక ఆమె అయితే ఒక విషయం అయితే చెప్పింది. అదేమిటంటే ఇక్కడ భూకంపం సంభవించినప్పుడు అందరిలాగే నాకు కూడా తల తిరుగుతుందని నేనైతే అనుకున్నాను, కానీ నేను ఉంటున్న అపార్ట్మెంట్ అయితే ఊగుతుంది. అది గమనించిన నేను వెంటనే అపార్ట్మెంట్ లో నుంచి బయటకైతే పరుగులు తీశాను. అందరూ అపార్ట్మెంట్లు విడిచిపెట్టి రాత్రి సమయంలో పార్కులోనైతే నిద్రిస్తున్నారు. అలాగే మెట్రో ట్రైన్స్ ఉన్నాయి కదా, ఈ మెట్రో ట్రైన్ సర్వీసులు కూడా అక్కడ పూర్తిగా రద్దు చేయడం జరిగిందని ఆమె చెప్పింది. ఎవరైతే మెట్రో ట్రైన్ ఉపయోగించుకొని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లారో వాళ్ళైతే నడుచుకుంటూ వాళ్ళ ప్రాంతానికి వెళ్లిపోతున్నారని ఆమె చెప్పింది. థాయిలాండ్ ప్రాంతమైన బ్యాంకాక్ లో అలాగే థాయిలాండ్ ఉత్తర నగరమైన చియాంగ్ మాయి వరకు భూకంపం అయితే సంభవించింది. అయితే బ్యాంకాక్ లో భూకంపం సంభవించినప్పుడు అక్కడ నమ్మశక్యం కాని ఒక విషయం అయితే మనకు కనిపిస్తుంది. అదేమిటని ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ ఆకాశాన్ని అంటే ఒక భవనం అయితే ఉంది. అయితే ఆ భవనం పైన కొంతమంది అయితే ఈత కొడుతున్నారు. అక్కడ వాళ్ళు ఈత కొడుతున్న సమయంలో భూకంపం అయితే సంభవించింది. ఇక్కడ ఒకసారి చూడండి, అలలుగా ఆ నీరైతే కిందికి పడిపోతుంది భూకంప తాకిడికి. వెంటనే ఆ భవనంలో ఉన్న వాళ్ళు ఆ భవనం ఖాళీ చేసి బయటికి రావడం జరిగింది. అలాగే సాగింగ్ ప్రాంతం అయితే ఉంది అక్కడ. అయితే ఈ సాగింగ్ ప్రాంతం అయితే భూకంప కేంద్రానికి దగ్గరలో ఉండడం వల్ల అక్కడ భారీ భూకంపం అయితే సంభవించింది. దాని వల్ల ఎక్కువగా నష్టాలు కూడా జరిగాయి. అయితే ఈ భూకంప తాకిడికి భవనాలు కింద పడిపోయాయి. కొన్ని భవనాలకైతే పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే అక్కడ ఉన్న భవనాలను అక్కడ అధికారులు అయితే ఖాళీ చేయించడం జరిగింది. వందలాది బౌద్ధరామాలు ధ్వంసమయ్యాయి. 20 నుండి 30 అంతస్తులున్న భవనాలు కుప్పకూలిపోయాయి. విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఎయిర్పోర్ట్లను సైతం లాక్ డౌన్ చేశారు. అలాగే బ్యాంకాక్ లో చూసుకున్నట్లయితే అక్కడ మెట్రో ట్రైన్ షేక్ అవడం జరిగింది. అయితే ఇలా షేక్ అవుతున్న క్రమంలో అక్కడ ప్రజలు భయపడి మెట్రో ట్రైన్ విడిచిపెట్టి అలాగే మెట్రో స్టేషన్ విడిచిపెట్టి ప్రజలు బయటకు పరుగులు తీశారు. అటువంటి సమయంలో అక్కడ మెట్రో ట్రైన్ సర్వీసులు అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అలాగే చైనా, లావోస్, బంగ్లాదేశ్ తో పాటు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ భూకంపం అయితే సంభవించింది. మేఘాలయ, కోల్కతా, ఇంపాల్, ఢిల్లీ భూ ప్రకంపనలు అయితే సంభవించాయి. ఈ భూ ప్రకంపనలకు అక్కడ ప్రజలైతే వణికిపోయారు. ఇంపాల్ లో చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే అక్కడ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయలో చూసుకున్నట్లయితే అక్కడ భూకంప తీవ్రత 4.0గా నమోదయ్యింది. అయితే ఇక్కడ భూకంప తీవ్రత అనేది రిక్టార్ స్కేల్ పైన 7.7 గా ఉందని చెప్పుకున్నాం కదా. అయితే ఇదే ప్రపంచంలో అతిపెద్ద రికార్డ్ అని చాలా మంది అయితే అనుకుంటున్నారు. అయితే 2011లో చూసుకున్నట్లయితే జపాన్ లో ఈశాన్య తీరంలో భూకంపం అయితే సంభవించింది. అది రిక్టార్ స్కేల్ పైన 9.0గా ఉంది. అయితే ఈ భూకంపం ఎప్పుడు సంభవించిందంటే మార్చి 11, 2011లో సంభవించింది. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు నమోదైన భూకంప తీవ్రతలతో పోల్చినట్లయితే ఇదే అతిపెద్దది. జపాన్ లో ఈ భూకంప తీవ్రతకు 30 మీటర్లు ఎత్తు వరకు సునామీ అయితే వచ్చింది. అయితే ఈ సునామీ వచ్చిన క్రమంలో లోతట్టు ప్రాంతాలు అయితే ఉంటాయి కదా, ఈ లోతట్టు ప్రాంతంలో సుమారుగా 5 కిలోమీటర్ల మేర జపాన్ లో కొట్టుకుపోయింది. దీని ఫలితంగా అప్పటి కాలంలో జపాన్ లో భారీ ప్రాణ నష్టం జరిగింది. అంతేగాక పర్యావరణ విధ్వంసం జరిగింది. మౌలిక సదుపాయాల నష్టం కూడా సంభవించింది. ఇక జపాన్ తో పోల్చుకున్నట్లయితే ఇది ప్రపంచంలో 2వ భూకంపంగా మనం బ్యాంకాక్ అయితే చెప్పుకోవచ్చు. అయితే బ్యాంకాక్ లో ఈ భూకంప నష్టానికి సంబంధించి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు బ్యాంకాక్ కు అన్ని సహాయ సహకారాలు భారతదేశం నుండి మేము అందిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే భూకంపం జరిగిన ప్రాంతాలకు మద్దతు పలికేందుకు అక్కడి వాళ్ళతో సంప్రదింపులు జరపాలని ఎంఎఫ్ఏ సహా అధికారులను ఆయన ఆదేశించారు. ఇక మన భారతదేశంలో మనం బ్రహ్మం గారి కాలజ్ఞానం ఎక్కువగా నమ్ముతూ ఉంటాం కదా. సో ఈ బ్రహ్మం గారి కాలజ్ఞానం ఏమని చెప్తుందని మనం చూసుకున్నట్లయితే భవిష్యత్తులో సమాజంలో జరిగే మార్పులు, రాజకీయం, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, సంఘటనలు భవిష్యత్తులో ఏమి జరుగుతున్నాయి అనేది మనం బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అలాగే మానవుడు నడవడికలో వచ్చే మార్పులను కూడా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉంది. అలాగే థాయిలాండ్, బ్యాంకాక్, మయన్మార్, మండాలే ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు బ్రహ్మం గారి కాలజ్ఞానం ఉన్నట్లు అక్కడ నోస్టర్డామ్ అని ఒక ఆయన అయితే ఉన్నాడు. అయితే ఆయన రాసిన ఒక పుస్తకం అయితే ఉంది. దాని పేరు క్వాట్రైన్స్ అన్నమాట. అయితే ఆ పుస్తకంలో అతను అక్కడ భవిష్యత్తులో జరగబోయే మార్పులను గురించి అలాగే భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి అందులో రాయడం జరిగింది. ఆ పుస్తకం ప్రకారం ఆయన ఏమని రాశాడని మనం చూసుకున్నట్లయితే భూమి కంపించడం, నదులు పొంగిపోవడం వంటివి పర్యావరణ కల్లోలానికి ఇవి ఒక హెచ్చరికలని ఆయన ఆ పుస్తకంలో రాయడం జరిగింది. అలాగే వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దాని వల్ల వచ్చే ప్రభావం కూడా ఆ విధంగానైతే ఉంటుందని ఆయన చెప్పాడు. అయితే అక్కడ శాస్త్రవేత్తలు సముద్ర మట్టాలను పెంచడం, మంచు శిఖరాలను కరిగించడం వంటివి అక్కడ శాస్త్రవేత్తలు చేస్తున్నారని, దాని వల్ల తీవ్రంగా వాతావరణంలో మార్పులు జరుగుతాయని, అలాగే అగ్ని ప్రమాదాలు, అలాగే వాతావరణం అయితే పొడిబారిపోవడం, భారీ వరదలు వస్తాయని నోస్టర్డామ్ ఆ పుస్తకంలో రాయడం జరిగింది. అయితే వాతావరణంలోని మార్పులు రావడానికి గల కారణం ఏమిటంటే మానవులు చేసే కార్యకలాపాలే కారణమని ఆయన బలంగా చెప్తున్నాడు. అయితే ఆయన రచనలు శతాబ్దాల పురాతనమైనవి అయినప్పటికీ మన గ్రహం పైన ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన ముందుగా తెలియజేయడం జరిగిందని తెలుస్తుంది. ఈ వీడియోని చివరి వరకు ఎవరు చూస్తారో వాళ్ళైతే జై హింద్ అని కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.